హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ మోనికా లవ్ వీఆర్ ఫర్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్‌గా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అనమాట. సో ఇది రీసెంట్ వీడియో అయితే అస్సలు కాదండి. మా విహాన్ష్ చిన్నప్పటి వీడియో. అంటే అరౌండ్ 9 మంత్స్, 10 మంత్స్ ఆ టైంలో ఉన్నప్పుడు మా కన్నయ్యని అయితే కృష్ణయ్యలాగా రెడీ చేశాననమాట. సో అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని గానీ, ఇవన్నీ షేర్ చేసుకుంటానని అసలు అనుకోలేదు. బట్ ర్యాండమ్‌గా కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నామనమాట. మెమోరీస్ లాగా ఉంటాయి. తర్వాత వాడికి చూపించడానికి అని చెప్పేసి షూట్ చేసుకున్నాం. అవే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది 2021 ఆగస్ట్ 28 అనమాట. సో కృష్ణాష్టమి రోజు. ఇంకా చిన్న పిల్లలుంటే ఏంటంటే మదర్స్‌కి అదొక ఫీలింగ్ గదా! అమ్మాయిలుంటే గోపికమ్మలాగా, అబ్బాయిలుంటే కృష్ణయ్యలాగా రెడీ చేయాలి అని. ఏంటో ఎంత అలసిపోయినా ఏమైనా పిల్లల్ని అలా రెడీ చేసి చూసుకుంటే ఆనందమే వేరు. సో ముందు నుంచే ప్లాన్ చేసుకున్నా అనమాట. ఎందుకంటే విహాన్ష్ ఇంక అప్పటికి పాకుతూ ఉన్నాడు. మంచిగా క్యూట్‌గా ఉంటాడు. పిక్చర్స్‌కి మంచిగుంటది. గెటప్ ఏస్తే అని చెప్పేసి ముందు నుంచి ప్లాన్ చేసుకొని అన్నీ కూడా తెప్పించాననమాట గెటప్‌కి అవసరం ఉన్నవి. అంటే బేసిక్‌గా బాజుబంద్, కిరీటము, అలాగే వడ్డానం అట్లాంటివి. సో తెప్పించుకున్నా. కానీ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఏమైంది అనంటే ఆ రోజు నాకు విపరీతంగా కోల్డ్ అండ్ ఫీవర్ అనమాట. సో ఏంటంటే చెయ్యొద్దు అని అనుకున్నాను. ఎందుకంటే అసలు ఓపిక లేదు. మళ్ళీ ఇట్లాంటి గెటప్స్ ఇవి ప్రిపరేషన్స్ చేయాలి అనంటే మనకు డబుల్ ఓపిక కావాలి. సో ఆల్రెడీ సిక్ అయి ఉన్నా గదా! ఎందుకులే అని అనుకున్నాను మార్నింగ్. బట్ ఎక్కడో ఉంది. చేయాలి మిస్ అయితే మళ్ళీ చేయాలనిపియదు తర్వాత ఎప్పుడైనాను గూడా అని అనుకున్నాననమాట. ఇంకా ఆ రోజేంటంటే మేము వేరే ప్రోగ్రామ్ గూడా పెట్టుకున్నాము. ఇంకా అదంతా అయిపోయి ఇంటికొచ్చేటప్పటికి 1 అయింది. ఇంకా లంచ్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని వద్దులే ఇంక తర్వాత ఎప్పుడైనా చేద్దాము ఓపిక లేనప్పుడు ఎందుకు అనుకున్నా. మళ్ళీ ఇంకేంటంటే మేము అప్పుడు రెంట్‌కి ఉండేవాళ్ళం అనమాట. సో మేము ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటే సెకండ్ ఫ్లోర్‌లో ఇంకో అక్క వాళ్ళు ఉంటుండే శిరీష అక్క వాళ్ళు అని. సో వాళ్ళ పాపకి ఏంటంటే గోపికమ్మలాగా రెడీ చేసింది. సరే అక్క రెడీ చేసింది కదా! మనం కూడా రెడీ చేద్దాము. సో ఇద్దరు బావుంటారు గదా! కృష్ణయ్య, గోపికమ్మలాగా అని జెప్పేసి అప్పటికప్పుడు మళ్ళీ ఇంకెక్కడ లేని ఓపిక తెచ్చుకొని కన్నయ్యనైతే రెడీ చేశాననమాట. సో మా వియాన్ష్ ఏంటంటే అంత అల్లరి పిల్లోడు ఉండకపోతుండే అనమాట. ఆడుకుంటుండే, అసలు సతాయించకపోతుండే. సో ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు బాగా సపోర్ట్ చేస్తా ఉండే. సో మంచిగా రెడీ చేసినాను. ఇంకా రెడీ చేసిన తర్వాత మంచిగా ఆడుకున్నాడనమాట. అయితే అప్పటి వరకి అసలు విహాన్ష్ నడవలేదనమాట. జస్ట్ ఎలాంటి సపోర్ట్ లేకుండా లేచి నిల్చుంటుండే. అంతే ఇంకొక్క అడుగు కూడా వేయకపోతుండే అనమాట. అలా బెండ్ అయిపోయి మళ్ళీ నా చెయ్యి పట్టేసుకుంటుండే. బట్ ఆ రోజే ఒక స్వీట్ మెమరీ లాగా మాకు ఉండడానికి ఏమో ఇంకొక్కొక్క అడుగు వేయడం స్టార్ట్ చేసిండు. సో మాకైతే అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతది. ఇంకా అసలు కృష్ణయ్య గెటప్‌లో చిన్న చిన్న పాదాలతో అడుగులేస్తా ఉంటే అసలు అబ్బా! ఎక్కలేని హ్యాపీనెస్ వచ్చేసిందనమాట. ఇంకా సరే ఇంట్లో అయితే ఫోటోస్ అయన్నీ బాగా రావు అని చెప్పేసి ఇలా టెర్రస్ పైకైతే తీసుకొచ్చేసినామనమాట. సో నేను ఇన్ని వీడియోస్ ఇవన్నీ చేయడానికి ఆ రోజు నాకున్న ఓపికకి సపోర్ట్ ఎంత ఉండే అంటే మా నైబర్స్‌ది అంటే అందరం అక్కడ ఉంటుండే గదా! సో ఆ వీడియోస్ తీయడం గానీ, విహుని పిలవడం. సో మేము రెంట్‌కుంటుండే కాబట్టి సో మా ఓనర్ అక్క వాళ్ళు గూడా ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేసిండుండే అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే కొన్నైనా కొన్ని మెమోరీస్ దాచిపెట్టుకున్నాను. సో హ్యాపీ. ఇంకా ఆ రోజు చెయ్యలేక ఉండుంటే అట్లనే అసలు నేను తర్వాత ఎప్పుడు గూడా విహుని రెడీ చేయకపోతుండే. ఎందుకనంటే ఇంకా ఆ తర్వాత మేము అక్కడి నుంచి వెకేట్ చేసి షిఫ్ట్ అవ్వడము, తర్వాత విహాన్ష్ సిక్ అవ్వడము, ఇంకా చాలా జరిగినాయి అనమాట. సో ఇన్ని హడావిడిలో అసలు ఇంకా వాడిని రెడీ చేసే అంత ఒక డే తీసుకొని చేసేదాన్ని అయితే కాదారు. సో ఎంత ఓపిక లేకపోయినా ఏమైనా ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ సో హ్యాపీ. సో విహుని రెడీ చేసినందుకు. సో ఇట్లా కొంచెం ఫొటోస్ అవన్నీ తీసిన తర్వాతకి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత కొంచెం వెన్న ఉంటే తినిపించేసిన అనమాట. సో ఇంక అట్లా ఉంటే బాగుంటాడు కదా క్యూట్గా అని. బట్ వాడికి ఎందుకో నచ్చలేదు అసలు. కొంచెం టేస్ట్ చేసిండు. సరే అని అదే కొంచెం అట్లా రుద్దేసి ఇంకొన్ని పిక్చర్స్ అయితే తీసేసినాను. అస్సలు అంటే అస్సలు చిరాకు పడలేదు. మంచిగా ఆడుకున్నాడు అనమాట. కొంతమంది పిల్లలు ఏందనంటే అవన్నీ కుచ్చుకుంటుంటే లేకపోతే పీకేస్తా ఉంటారు, చేస్తా ఉంటారు. బట్ ఇంకా విహాన్ష్ ఏంటంటే మంచిగా
ఉంచుకున్నాడు. సో ఇది ఫస్ట్ టైం అనమాట. సో వాడంతా ఒక 4, 5 అడుగులు వేసి నడవడము. సో ఇక్కడ నా ఫేస్ లో మీరు చూడొచ్చు ఎంత టైర్డ్ అయిపోయినానంటే వాడి కోసం ఓపిక తెచ్చుకున్నా నేను. లిటరలీ నాకు ఆ కోల్డ్ కి పైన చల్లటి వెదర్, విపరీతంగా కళ్ళలో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి, అసలు మాట్లాడడానికి అవ్వట్లేదు, తలంతా అసలు గలా తీసి పక్కకు పెట్టేసేయాలన్నంత బరువుగా అనిపించింది. బట్ కన్నయ్యను చూస్తూ కన్నయ్యను ఆ గెటప్ లో చూస్తూ ఇంకా అవి ఏవి గుర్తు రాలేవు. సో ఆ ఎఫెక్ట్ అంతా కూడా నాకు నైట్ చూపించింది అనమాట. సో ఆ రోజు అంతా కూడా బ్యాక్ టు బ్యాక్ పనులు, రెస్ట్ లేకుండా ఉండడము, ఆల్రెడీ ఇంత టైర్డ్ ఉండడం వల్ల నాకు అసలు నైట్ ఈవెన్ వీహుకు తినిపించడానికి కూడా అసలు ఓపిక రాలేదు, టైర్డ్ అయిపోయి ఉండే అనమాట. సో ఏంటో పిల్లలని రెడీ చేసే విషయంలో ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మదర్స్ కి ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది కదా. ఎవరు ఏమన్నా అనుకొని మనం చేయాల్సింది చేస్తాము. సో ఆ రోజు కూడా అంతే అనమాట. నాకు మా హస్బెండ్ కి ఫుల్ గొడవ, అసలు ఎందుకు నీకు ఓపిక లేకున్నా రెడీ చేస్తావు, అవసరమా, అన్నెసెసర్లీ ఇవన్నీ పెట్టుకుంటావు అని చెప్పి చాలా కోపమైన ఉండే. బట్ ఎవరేమన్నా ఏమన్నా అనుకొని మనం చేయాల్సింది చేయాలంతే. ఇంకా ఇదండి మా విహుని ఇట్లా రెడీ చేసినప్పటి కొన్ని మెమరీస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ మెమోరీస్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ మేము ఆ రోజు తీసినవి షేర్ చేసుకుంటాను. సో చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ టిల్ ద ఎండ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.